హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో వచ్చేసానండి. రొయ్యలు కోడిగుడ్డు కలిపి చేస్తే ఉంటుంది, ఆ టేస్టే వేరే లెవెల్. మరి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇందులో నేను ఎక్కువగా మసాలాలు వాడలేదండి, చూస్తే మీకే అర్థమైపోతుంది. ముందుగా కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అందులోని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోండి. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. వేసి బాగా కలపండి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పౌడరు, ఎండుమిరపకాయలు వేసి కలపండి. ఆనియన్స్ కొద్దిగా వేగాక అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. అన్నీ బాగా వేగాక టమాటా ప్యూరీ వేసుకోండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టమాటాలని మిక్సీ చేసుకున్నానండి. తర్వాత 2 స్పూన్స్ కారపొడి వేసుకొని బాగా కలపండి. మంటని లో ఫ్లేమ్ చేసి మూత పెట్టేసేయండి. ఇది ఉడుకుతుండగా మనం ఈలోగా గసగసాలు, కొబ్బరి కలిపి మిక్సీ పట్టుకుందాం. ఈ గసగసాలు నేను 1 గంట నానబెట్టానండి. ఇది 1 స్పూన్ గసగసాలు తీసుకున్నాను. అట్లాగే 2 స్పూన్స్ కోకోనట్ పౌడర్ తీసుకొని బాగా మెత్తని పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. ఇది కొంచెం మెదగడానికి టైం తీసుకుంటుందండి, కానీ ఇది బాగా మెత్తగా అవ్వాల్సిందే. ఈ చూపించిన విధంగా పేస్ట్ అయితే సరిపోతుంది. తరువాత ఉడుకుతున్న ఈ టమాటాలో ఈ పేస్ట్ను కూడా వేసేసి బాగా కలపండి. తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ రొయ్యల్ని కూడా వేసేసుకోండి. ఈ రొయ్యల్లోంచి నీళ్లు బాగా ఊరుతాయండి, అందుకని మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. ఈలోగా ఇంకో స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకోండి. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఉడకబెట్టుకున్న గుడ్లకి అటు ఇటుగా కాట్లుగా పెట్టుకొని వేయించుకోండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి బాగా వేయించుకోండి. మూత తీసి చూసారంటే నీళ్లు బాగా ఊరాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలబెట్టండి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఈ రొయ్యలు ఉడకడానికి కొంత టైం పడుతుందండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే కూర మాడిపోతుంది. రొయ్యలు మెత్తగా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా అందులో వేసేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలబెట్టండి. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ టైంలో ఉప్పు, కారం సరిగ్గా సరిపోయిందా లేదా చూసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. చూసారా, ఆయిల్ బాగా తేలింది, మంచి గుమగుమలాడే వాసన వస్తుందండి. ఈ కర్రీ త్వరగా అవ్వాలంటే ముందుగా రొయ్యల్ని కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఆ తర్వాత గనక ఈ ప్రాసెస్ చేశారంటే కర్రీ త్వరగా రెడీ అయిపోతుందండి. నచ్చిందా? మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.